గాయపడ్డ సింహం నుంచొచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది అనుకునేరు. ఈ సినిమాకి అంత సీన్ లేదు. అనగనగా ఒక హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఇక పిల్లని అడుగుదామని వాళ్ళ డాడీని కలిసినప్పుడు అబ్బాయి నిబ్బాగడైనా పర్లేదు కానీ ఎన్ఆర్ఐ అయి ఉండాలి అని చెప్పేసి ఒక కండిషన్ పెడతాడు. దాంతో ఎట్లయినా సరే యూఎస్కి వెళ్ళిపోదాం అనుకున్న హీరో ఎట్లనోలాగా యూఎస్ వెళ్ళిపోతాడు. తర్వాత ట్రంప్ చేంజ్ చేసిన ఇమిగ్రేషన్ పాలసీస్ వల్ల మళ్ళీ వెంటనే డిపోర్ట్ అయిపోతాడు. అక్కడ ఎయిర్పోర్ట్లో దిగంగానే మళ్ళీ డిపోర్ట్ చేసేస్తారు. ఇక దాంతో నిన్నిచ్చి పెళ్లి చేయమని ఇంట్లో నేను కన్విన్స్ చేయలేను అని చెప్పేసి హీరోయిన్ డోర్ క్లోజ్ చేస్తుంది. ఇక నా లవ్ వాయే లైఫ్ వాయే అనుకుంటా హీరోనేమో ట్రంప్ మీద పగబట్టేసి చేతబడి చేద్దాం అనుకుంటాడు ట్రంప్కి. ఇండియాలో ఉన్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ట్రంప్ వల్ల తన లవ్ లైఫ్ పోయిందని చెప్పేసి పగబట్టి అరే వాడిని ఎట్లా నాశనం చేద్దామో అర్థం కాక లాస్ట్కి చేతబడి అనే ఆప్షన్ చూస్ చేసుకుంటాడు. ఒక కామెడీ సినిమాకి ఇంతకన్నా మంచి కాన్సెప్ట్ దొరుకుతుందా? ఎంత మంచి కాన్సెప్ట్ ఉన్నా కానీ హిలేరియస్గా రావాలంటే మంచి స్క్రీన్ ప్లే ఉండాలి, అట్లనే క్యారెక్టర్స్కి తగ్గట్టు మంచి కాస్టింగ్ ఉండాలి. దీంట్లో మేజర్ డ్రాబ్యాక్ ఏమనిపించిందంటే నాకు కాస్టింగ్. తరుణ్ భాస్కర్ అస్సలు సెట్ కాలే రోల్కి. సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి, హీరో వేషాల వల్ల చిరాకుతోని అంటే హీరోనేమో సీక్రసీ మెయింటైన్ చేయడానికి అంటాం కదా, మెల్ల మాట్లాడు అరవకు అని ఆ అనుకుంటాడు అన్నట్టు. ఇటువంటి సీన్స్ కొన్ని అస్సలు సెట్ అవ్వలేదు తరుణ్ భాస్కర్కి. అండ్ యూఎస్ నుంచి హీరోని డిపోర్ట్ చేస్తారు కదా, అక్కడ హీరోతో పాటు ఇంకొందరిని డిపోర్ట్ చేస్తారు అన్నట్టు. అక్కడ న్యూస్ ఛానల్తో మాట్లాడతారు అన్నట్టు, అసలు ఇట్లా డిపోర్ట్ చేస్తారు మమ్మల్ని అది అని మాట్లాడుతుండగా తరుణ్ భాస్కర్ ఫేస్ ఎంత బ్లాంక్ ఉంటుందంటే ఇప్పుడు ఇటువంటి సీన్లు అస్సలు తరుణ్ భాస్కర్కి సెట్టే కాలేదు సినిమాలో. ఈ ప్లేస్లో సత్య కానీ వెన్నెల కిషోర్ కానీ ఉండుంటే హైలైట్ ఉండేది, కొద్దిగా కామెడీ పండేదాడ. ఈ ఒక్క 2 సీన్లనే కాదు, ఏ సీన్లో చూసినా అని తరుణ్ భాస్కర్ బాడీ లాంగ్వేజ్కి కానీ ఆయన డిక్షన్కి కానీ ఆ రోల్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఇక విలన్ క్యారెక్టర్లో జేడి చక్రవర్తిని పెట్టినరు. ఆయన క్యారెక్టర్ ఏంటంటే బయటకు గంభీరంగా కనిపిస్తాడు క్రైమ్ చేసుకుంటా, కాకపోతే ప్రతి క్రైమ్ చేసినప్పుడు లోపల భయపడుతూనే చేస్తాడు అన్నట్టు. ఇక స్క్రీన్ ప్లే వల్లనో తెలియదు, లేకపోతే జేడి చక్రవర్తి ఆ క్యారెక్టర్ని పుల్ చేయలేకపోయిండో తెలియదు, కానీ ఆ క్యారెక్టర్కి ఉన్న కామెడీ యాంగిల్ అయితే అస్సలు వర్కౌట్ కాలేదు. సినిమాని కొద్దో గొప్ప ఇంట్రెస్టింగ్గా చేసిందంటే శ్రీ విష్ణు క్యామియో రోల్. కొద్దో గొప్ప అని ఎందుకంటున్నా అంటే వారసత్వంగా చేతబడి చేసే ఫ్యామిలీ నుండి బయటకు రావాలనుకునే పాత్రలా శ్రీ విష్ణుని పెట్టి కామెడీ వండించాలనుకున్నారు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ నాన్న క్యారెక్టర్కి ప్రదీప్ రావత్ని కాకుండా అలీనో ఎవరినో ఇంకో కామెడియన్ని తీసుకుంటే బాగుండనిపించింది. అండ్ సినిమాలో పెద్ద పెద్ద మూవీస్ రిఫరెన్సెస్ పెట్టినరు స్పూఫ్ లాగా, అవి కూడా ఏం వర్కౌట్ కాలేదు. బొమ్మరిల్లు స్పూఫ్ అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటంటే మీరు చిన్నప్పుడు నాకు బొమ్మలు కొనిచ్చేవాళ్ళు నాన్న, కానీ నేను వాటితో ఆడుకుందాం అనుకునేసరికి వాటికి సూదులు కూర్చోమనేటోళ్ళు నాన్న మీరు అనే డైలాగ్ ఒక్కటి హిలేరియస్గా అనిపించింది ఈ స్పూఫ్లల్లా. టోటల్గా మూవీ అయితే ఇక ఏం సినిమాలు లేదనుకున్నప్పుడు చూడొచ్చు ఒకసారి. ఈ గాయపడ్డ సింహం మాత్రం గర్జించలేక మియావ్ అన్నది. ఇక ఈ మధ్యనే ఇంకో సినిమా రిలీజ్ అయింది, సత్య ఈజ్ నాట్ ఏ జెట్లీ అని చెప్పేసి. ఫస్ట్ అసలు జెట్లీ అంటే ఎవరు? ఒక పెద్ద మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ స్టార్. అటువంటి నేమ్ తీసుకొచ్చి ఒక కామెడీ మూవీకి సత్య ఈజ్ నాట్ ఏ జెట్లీ అని అంటే ఏమనుకుంటాం? జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ఆయన తోపు జెట్లీలాగా ఫీల్ అవుతుంటాడు, కాకపోతే అంత సీన్ లేదు అనే కదా టైటిల్ ఉద్దేశం. టైటిల్కి సినిమాకి ఎక్కడ సంబంధం ఉండదు. ఏదో ఒక రకమైన ఫైట్ మల్టిపుల్ టైమ్స్ చూపిస్తారు, అది మార్షల్ ఆర్ట్స్ స్టైల్లో ఉంటుంది అంతే. ఇక కామెడీ విషయానికి వస్తే ఇద్దరు కరెంట్ జనరేషన్ పెద్ద కమెడియన్స్ ఉన్నారు, ఒకళ్ళు సత్య, ఇంకొకళ్ళు వెన్నెల కిషోర్. అయినా కానీ నాకు ఇప్పటికీ జెన్యున్గా నవ్వుకున్న ఒక్క సీన్ కూడా గుర్తుకొస్తలేదు నాకు. ఇక కామెడీ ఎట్లుంటుందంటే వెన్నెల కిషోర్కి ఒక బ్లైండ్ డాక్టర్గా పరిచయం అవుతాడు సత్య, కానీ ఎక్కడ కూడా బ్లైండ్ మ్యాన్ లాగా బిహేవ్ చేయడు అసలు. సో డౌట్ వచ్చి అరే నువ్వేంది నీకెట్లా కనబడ్డది అని అడిగితే ఒకసారేమో నీ కళ్ళు కనబడతాయి కదా నీకు చెప్పిన అర్థం కాదు అంటాడు, ఇంకోసారేమో నాకు కళ్ళు కనబడాయి కాబట్టి నాకే తెలుస్తుంది అంటాడు. ఇగో ఇటువంటి కామెడీ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక జబర్దస్త్లా ఫెయిల్ అయిన ఆటో పంచులు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి దీంట్లో పెట్టినరేమో అనిపిస్తుంది. బేసిక్గా సత్య గతం మర్చిపోయినట్టు చూపిస్తారు సినిమా ఎండింగ్ వరకు. ఆయన పేరేందో ఆయనకు గుర్తుండదు, ఆయన ఎవరో ఆయనకు తెలియదు, అట్లా చూపిస్తారు ఆడియన్స్కి. ఒకసారి జెట్లీ అంటారు, ఒకసారి హీరో అంటారు, ఒకసారి వేదవ్యాస్ అంటారు, ఇంకోసారి జాన్ సీనా అంటారు. అరే అమ్మ, ఆడియన్స్ని ఇంత కన్ఫ్యూజ్ చేసే బదులు అదేదో కన్ఫ్యూజన్ ఆయన చుట్టూ క్రియేట్ చేసి ఆడియన్స్ నవ్విస్తే బాగుండేది. మనం పోయిందేమన్నా థ్రిల్లర్ సినిమాకా, కామెడీ సినిమాకి నవ్వుకోవడానికి? సత్య లాంటి కమెడియన్ని పెట్టుకున్నప్పుడు ఒక యావరేజ్ స్క్రిప్ట్ రాసినా కానీ హిలేరియస్గా తీసుకుపోతాడు. అంత టాలెంట్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ని పెట్టుకొని కూడా కనీసం ఒక డీసెంట్ కామెడీ మూవీ ఇవ్వలేకపోయినరు. టోటల్ డిసప్పాయింట్మెంట్ ఈ మూవీ. సత్య సినిమా స్కిప్ చేయొచ్చు అని ఎప్పుడు అనుకోలే అసలు నేను. సో ఇది గైస్ నా ఒపీనియన్ ఈ 2 సినిమాల మీద.
గాయపడ్డ సింహం వచ్చేసి ప్రైమ్ వీడియోలో ఉంది అండ్ జెట్లీ వచ్చేసి హాట్స్టార్లో ఉంది. ఇది నా ఒపీనియన్ ఈ 2 సినిమాల మీద. నా ఒపీనియన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అట్లనే వీలైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.